వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు తమ ప్రత్యేకమైనటువంటి ప్రేక్షకుల్ని గెలుచుకుంటూనే ఉంటారు. అలాగే కలెక్షన్ బాట కూడా ఒక్కొక్కసారి రికార్డు స్థాయి దాటుతుంది కూడా. సో ఈ తరుణంలోనే ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రధానమైనటువంటి ప్రశ్న అవ్వచ్చు, లేకపోతే ఎప్పటికీ కూడా కంటిన్యూ అయ్యే డౌట్ అని అనుకోవచ్చు. ఇట్లా చూస్తే హీరోలు అందరిలోకెల్లా టాప్ 10 హీరోస్ ఎవరు అనే క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో ఉంటుంది. సో ఈ రోజు ఆ విషయం మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. శ్రవణ్ గారు, హీరోలు సక్సెస్ కొడుతూనే ఉంటారు, రికార్డ్స్ బ్రేక్ అయినాయి అన్న వార్తలు కూడా మనం కామన్ గా వింటూ ఉంటాం. అయితే ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు టాప్ 10 రిచెస్ట్ హీరోలు అంటే ఎవరిని చెప్పుకోవచ్చు? ఆ లిస్ట్ లో ఎవరెవరు వస్తారు? రిచెస్ట్ అంటే జనరల్ గా రాజకీయ వర్గాలలో మేము పేదవాళ్ళని చెప్పుకోవడానికి చాలా తహతహ పడుతూ ఉంటాం. ఏం జరిగినా కూడా రిచెస్ట్ అన్నప్పుడు నిజాలు ఎలా ఉన్నా మనకు భారత ప్రభుత్వానికి కట్టే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆధారంగానే మనం చూస్తాము. ఆ ప్రకారం చూస్తున్నప్పుడు ఇండియాలో ఈ 2025 కు గాను రిచెస్ట్ అనే క్యాలిక్యులేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టినటువంటి వివరాల ప్రకారం అయితే ఇండియాలో లాస్ట్ ఇయర్ షారూక్ ఖాన్ ఇది హైయెస్ట్ రిచెస్ట్ గా చెప్పబడుతుంది. 12,931 కోట్లు అంటే సుమారు 13,000 కోట్ల రూపాయల ఆస్తులు కలుగున్నట్టుగా మనం ఆయనని చూడొచ్చు. ఆ తర్వాత వాళ్ళ గమ్మత్ ఏమిటంటే ఆ రెండో స్థానం మళ్ళీ ఎవరికో బాలీవుడ్కి పోలేదు, అది టాలీవుడ్ నాగార్జున గారికి వెళ్ళింది. నాగార్జున గారు సుమారు 5,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అసెట్ గా చూపిస్తున్నాడు. వాస్తవానికి నాగార్జున గారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నాకున్న కొంచెం పరిజ్ఞానం ప్రకారం చెప్పేందంటే ఇద్దరు కొడుకులు డివైడ్ అయ్యి మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళకి షేరింగ్ ఆఫ్ అసెట్స్ కూడా వెళ్ళి ఉండవచ్చు, అందువల్ల తగ్గింది. లేకపోతే నాగార్జున గారే హైయెస్ట్ అయి ఉంటుండొచ్చు అనేది నా అంచనా. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఉన్నాడు, హృతిక్ రోషన్ వస్తుంది, ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారు, అమీర్ ఖాన్, వీళ్ళంతా కూడా బాలీవుడ్ రేంజ్ లో ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఈ అసెట్స్ మనకన్నా మన తెలంగాణ హైదరాబాద్ కన్నా బొంబాయి అసెట్ రేట్ ఎక్కువ కాబట్టి, ల్యాండ్ రేట్ ఎక్కువ కాబట్టి బహుశా అక్కడ ఎక్కువగానే చూపిస్తుండవచ్చు. ఏది జరిగినా కూడా వాస్తవానికి అయితే ఒకప్పుడుగా ఇప్పుడు మన హైయెస్ట్ సినిమా స్టార్ ఇండియాలోనే అత్యంత ధనవంతుడు, అది కూడా సినిమా ఇండస్ట్రీలోనే సంపాదించినటువంటి శ్రీకమైనటువంటి ఆదాయం సంపాదించిన వారు ఎవరంటే ఖచ్చితంగా అందరూ చెప్పేది ఒకటి, అది తెలుగు స్టారు నటభూషణ్ శోభన్ బాబు అని చెప్పేసి అందరూ అంటారు. సో కాకపోతే ఆయన ఇప్పుడు లైన్ లైట్ లో లేడు కాబట్టి ఆయన పేరు ప్రస్తావనకు రాలేదు, కానీ వాస్తవానికి ఆయనే అందరికన్నా రిచెస్ట్ ఆస్తిపరుడు, నటుడిగా సంపాదించి నటుడిగా స్థిరపడినటువంటి ఓవరాల్ ఆల్ ఇండియాలో మొత్తం కూడా శోభన్ బాబు గారే. ఆయన ఈ మొత్తం కూడా ఎక్కువ ల్యాండ్స్ మీదనే చాలా జాగ్రత్తగా పెడుతూ 1980 దశకంలోనే షేర్ల బిజినెస్, సేఫ్ సైడ్ బిజినెస్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చాలా చక్కగా చేసినటువంటి నటుడు ఆయన శోభన్ బాబు గారు. అయితే అదే ఆదర్శంగా తీసుకున్నటువంటి తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో 2000 తర్వాత వచ్చినటువంటి తెలుగు స్టార్స్, లేదా 1998 ఆ ప్రాంతంలో, 96 నుంచి కానీ 98 ప్రాంతంలో మద్రాసు నుంచి తెలుగు పరిశ్రమ హైదరాబాద్ స్థిరపడడానికి ఎక్కువగా దోహదపడింది. ఆ ట్రెడిషన్ అంతా ఎప్పుడు జరిగిందంటే 96, 98 తర్వాత ఎక్కువ జరిగింది, 2000 తర్వాత బాగా జరిగింది. ఆ దశలో సంపాదించుకున్న వాళ్ళు చాలా వరకు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లలో ల్యాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వంటి చాలా మంది హీరోలు, సైడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కామెడియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే ఇప్పుడు రవితేజన్ తీసుకున్న, శివాజీ గారిని తీసుకున్న, శివాజీ రాజా గారిని తీసుకున్న, ఇట్లా నిన్న మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ కూడా చూశాను, కరాటే కళ్యాణ్ గారు కూడా నేను 2006లో ఇంత ల్యాండ్ కొని, అంటే ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ల్యాండ్ రూపంలో పెట్టుకొని చక్కగా జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళ దాంట్లో తెలుగు వాళ్ళు బాగా ఉన్నారు. అదృష్టం కొద్ది గతంలో అయితే వృధా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెక్కన చూస్తా పోతా ఉంటే చిరంజీవి గారు మనకు గెలిచిందే. చిరంజీవి గారు 7th ర్యాంక్ లో ఉన్నాడు, తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగు వాళ్ళలో అందరూ కూడా స్థితిమంతులే ఉన్నారు. ముఖ్యంగా ఆ తెలుగు మామూలుగా అంటే ఈ గణాంకాలు ఇవన్నీ లెక్కగా చూసుకోవాలంటే నాగార్జున గారు అయితేనేమి, అల్లు ఫ్యామిలీ గారు అయితేనేమి, వెంకటేష్ గారి ఫ్యామిలీ అయితేనేమి, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్స్ బాగా ఉన్నాయి, లేకపోతే స్టూడియోలు ఉన్నాయి. అయితే వాళ్ళు సినిమాలు తీసినా, ప్రొడ్యూస్ చేసినా చాలా జాగ్రత్తగా చేస్తారు. మనకు తెలిసింది సురేష్ ప్రొడక్షన్ ఏ విధంగా జాగ్రత్తగా చిన్నతర చిత్రాలు తీస్తాయో. సో మొత్తం మీద ఆల్ ఇండియా రేంజ్ లో తీస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు ఉండడం అనేది, అది కూడా టాప్ 10 లో అయితే బాలీవుడ్ లేదంటే టాలీవుడ్ మాత్రమే ఉన్నారు. అదే రకంగా మనం గర్వించదగిన విషయం కూడా చెప్పొచ్చు. రైట్. కానీ మీరు మధ్యలో మా
మన అందరి అభిమాన హీరో ప్రజెంట్ భారతదేశం అంతటా కూడా సూపర్ సక్సెస్ కొట్టి ప్రతి ఒక్కరి నోట్లో నాలుగులో ఉన్నటువంటి ప్రభాస్ గారి గురించి చెప్పలేదు. ప్రభాస్ గారు, ఆ నందమూరి బాలకృష్ణ గారు స్వతహాగా వాళ్ళు స్థితిమంతులండి. స్వతహాగా జన్మతగా స్థితిమంతులు వాళ్ళు. ప్రభాస్ గారు అయితేనేమి వాళ్ళు రాజవంశీయులు, రాజులు. మన అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్ర ప్రాంతంలో రాజుల యొక్క రిచ్నెస్, ఆ రాజరికం అంతా కూడా వాళ్ళు రిచ్నెస్. కాకపోతే వీళ్ళు ఏంటంటే సంవత్సరానికి 1-6 చిత్రాలు, 2 సంవత్సరాలకు ఒక చిత్రం కాబట్టి బహుశా ఈ రేస్ లో పేరు ఎంట్రీ కాలేదో కానీ ప్రభాస్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి అందరూ కూడా రిచెస్ట్ హీరోలే, చాలా స్థితిమంతులు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ ఆదాయాన్ని సంపాదిస్తుండే ప్రజాసేవ లేదా పేదవాళ్ళకి ఉన్నతంగా ఎంతో వరకు. బాలకృష్ణ గారు ఉన్నారు, క్యాన్సర్ హాస్పిటల్ పేరు మీద సేవలు చేస్తున్నారు. ప్రభాస్ గారు కూడా ఆ విధంగానే ఎడ్యుకేషన్ విషయంలో చేస్తారు. చిరంజీవి గారు అయితే బ్లడ్ డొనేషన్ చేస్తూ బ్లడ్ క్యాంపులు, ఆ విధంగా తరహా సహాయం, ఇవన్నీ మనం చూస్తున్నాయి. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, ఇక కృష్ణ, మహేష్ బాబు అంటే వాళ్ళ చేతికి ఎమకలేదంటారు సూపర్ స్టార్ కృష్ణ అంటే. ఇప్పుడు ఒక సినిమా మనకు తెలిసిందే, ఆయన ప్రొడ్యూసర్ తాలూకు మనిషి అని. సినిమా హిట్ అవుతే ఆ విధంగానే సన్మానిస్తాడు. ఒకవేళ ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ పిలిచి డబ్బులు వాపసు ఇవ్వడము, లేదా ఇంకొక ఖాళీ షీట్లు ఇస్తాను, మీరు డబ్బులు పెట్టకుండా పేరు వాడుకొని మీ పేరు మీద డబ్బులు సంపాదించుకోండి, కానీ మీరు మళ్ళీ నష్టపోవద్దు అని చెప్పి సేఫ్ గా బిజినెస్ చేయించి ఎంతో మంది ప్రొడ్యూసర్లని రోడ్డు పాలు కాకుండా కాపాడేటువంటి మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇక మనకు తెలిసింది ప్రభాకర్ రెడ్డి గారు. మనకు తెలిసిందిగా చిత్రపురి కాలను మొత్తం దానం చేసేసి ఎంత గొప్పగా మనసు అది. ఆనాడు వాల్యూ లేకపోవచ్చు, కానీ ఈనాటికి 10,000 కోట్లు మనకు తెలిసింది. అంటే వీళ్ళంతా కూడా పేరు ప్రఖ్యాతులు, అంటే ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించిన, పేరు ప్రఖ్యాతులు వచ్చిన పేదలకు కానీ వాళ్ళకి ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి, కార్మికులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత గొప్పగా కట్టినా ఇది చేసే సేవా కార్యక్రమాలు మంచుకున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అంటే అలా ఉండేటువంటి లక్ష్మి, ధనలక్ష్మి వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మనం ఈ ఇండియాలో టాప్ 10 లో మన తెలుగు వాళ్ళు ఉన్నందుకు మనం గర్వపడతాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.